హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చిరొయ్యలతో కర్రీ చేయబోతున్నానండి. దీనికోసం ఒక అర కేజీ రొయ్యలను తీసుకుని ఇలా ఆగిలించేసుకోవాలి. దీనికోసం మనం ఒక హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుని చిన్న మంట మీద గ్యాస్ మీద పెట్టేస్తే ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉంచేస్తే సరిపోతుందండి. ఇలా తయారవుతాయి. ఇలా తయారైన రొయ్యలను మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుని నెల్లాళ్ళ వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు కర్రీలో వేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీకి సరిపడగా ఒక 2 కట్టలు గోంగూరను తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన ఉంచుకున్నానండి. గోంగూరని ఇప్పుడు కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్లో వాష్ చేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటుంది. ఇప్పుడు దీనికోసం ఒక 2 ఉల్లిపాయలని, 4 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నానండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత గోంగూరను వేసేసుకుందాం. గోంగూరలో నీళ్ళు అనేది లేకుండా నీట్గా నీళ్లు లేకుండా వాడేసుకుని ఉంచుకోవాలండి. ఆ గోంగూరను మనం ఈ ఆయిల్లో వేసుకుందాం. ఇంకా వాటర్ లేకుండానే ఈ ఆయిల్తోనే మగ్గిపోతుందండి మొత్తం గోంగూర అంతా. మనకు చూడటానికి ఎంత గోంగూర కింద కనిపిస్తుంది, కానీ ఉడకగానే ఎంతో అవదండి, కొంచెం అవుతుంది. దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసుకుని ఉడకబెట్టేసుకుందాం. గోంగూర ఉడకడానికి ఒక 5 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం పుల్ల గోంగూరను తీసుకున్నట్లయితే ఈ విధంగా చేయాలి. అదే మంచి గోంగూరను తీసుకుంటే ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోండి. మంచి గోంగూర అయితే తొందరగా ఉడకదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుని ఉడకనిచ్చుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు వదిలేస్తే చక్కగా మగ్గిపోతుంది చూడండి. ఇలా సగం మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుని మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి, చక్కగా వాటర్ ఎలా వచ్చేసిందో చూసారు కదా. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి దీంట్లోనే. అది చిన్న మంట మీదే చేసుకోండి. ఇలా మొత్తం వాటర్ అంతా కూడా ఎగిరిపోయేదాకా కూడా చిన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూసారు కదా, మొత్తం అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకుందాం. మిక్సీ కూడా ఒకసారి తిప్పితే సరిపోతుందండి. బాగా మెత్తగా పేస్ట్లా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. కొంచెం కారం ఎక్కువగానే తిందాం అనుకునే వాళ్ళు ఒక 6 పచ్చిమిరపకాయల వరకు వేసుకోండి. ఎందుకంటే మనం గోంగూరలో కూడా పచ్చిమిరపకాయ వేసి ఉడకబెట్టాం. అది ఇది చూసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోండి కారాన్ని. మామూలుగా తినేవాళ్ళు అయితే నేను చెప్పిన విధంగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మంటని సిమ్లో పెట్టుకుందాం.
ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు సిమ్లోనే వేగనిచ్చేద్దాం. మీరు గోంగూరని ఏ విధంగా తీసుకున్నా కానీ చాలా మంచిదండి. దీంట్లో ఐరన్, విటమిన్ ఏ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా రోజు గోంగూరని ఏదో రకంగా తినేలా చేయండి. పప్పులో కానీ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ ఏదో రూపంలో వాళ్ళకి ఇలా గోంగూరని దగ్గర చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎక్కువ మసాలాలు అవసరం ఉండదండి. ఎక్కువ మసాలాలు వేస్తే గోంగూర ఫ్లేవర్ మిస్ అవుతాం మనం. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ను కూడా వేసుకోండి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. ఈ గోంగూర పేస్ట్ని మనం ఇలా ఉడకబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు ఏ కర్రీలో కావాలితే ఆ కర్రీలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్తో మొత్తం వేసుకుని కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద ఉంచి ఉడకనిచ్చి తర్వాత తీసి చూద్దాం. ఇంకొంచెం వాటర్ వేస్తామండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడకనిచ్చేద్దాం. చూసారు కదా, ఇలా సగం ఉడికిన తర్వాత ఇలా నీళ్ళు వాటర్లో ఉండాలండి. ఈ వాటర్లో ఉండగానే మనం ముందుగా ఆగిలి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల ఈ రొయ్యలకి కూడా గోంగూర పులుపు అనేది బాగా పడుతుంది. ఒకసారి మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీదే ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇలా ఉండాలండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పర్లేదు అనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వండి. దీంట్లోనే కొంచెం ఆవాలు అవి చిటపట్లాడిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వేగనివ్వండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసుకోండి. ఇప్పుడు మినపగుళ్ళను వేసుకుంటున్నాను. ఇవి బాగా దోరగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రొబ్బలను తీసుకుని చితక్కొట్టుకుని వేసుకోండి.
ఇప్పుడు వెల్లుల్లి రబ్బలను ఇలా వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలని 2 కరివేపాకు రబ్బలను కూడా వేసుకుని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మంటని స్లోగా పెట్టుకుని ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా తీసుకుని దీంట్లో వేసేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కర్రీ అంతా దీంట్లోకి టర్న్ చేసేసుకోండి. టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో క్విక్గా అయిపోయే గోంగూర పచ్చిరొయ్యల కర్రీ రెడీ. మీరు ఈ పచ్చిరొయ్యల్ని ఆగిలి పెట్టాను కదా, అలా పెట్టుకుని ఒక 4 రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చండి. గోంగూర పేస్ట్ని కూడా మనం విడిగా అలా ఉడకబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 15 రోజుల వరకు ఏం కాదు. అప్పుడు మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు కర్రీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి.